మోసం చేయాలనుకున్నారా? పార్టీకి టికెట్ ఇప్పుడు ఈయనకు కాకపోతే పార్టీకి టికెట్ రాదు, ఎట్టగొట్ట గుడిలో మెల్లగా అందరు ఓడిపోయినా ఈయన గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సరే ఏమీ లేని ప్రాతినిధ్యం అని ఉంటుందని చెప్పి తప్పనిసరి పరిస్థితులుగా తను నొప్పించిండు అన్నట్టు ఇచ్చిర్రా? ఎందుకు ఇచ్చారు టికెట్? మరి విషయం చెప్పాలి కదా. కాబట్టి ఏంది అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే బీజేపీలో ఉంటేనే హిందూ, బీజేపీలో ఉండకపోతే హిందూ కాదు అన్నట్టు మాట్లాడతారు. ఇంక ఇప్పుడు మనం బొట్టు పెట్టుకోవాలన్నా వెంకటేశ్వర స్వామికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ మొక్కాలంటే వీళ్ళ పర్మిషన్లు తీసుకోవాలేమో. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, తెలంగాణలోకి రావాలంటే మేము పాస్పోర్ట్లు తీసుకోవాలని అన్నట్టు. ఇప్పుడు మనం దేవాలయంకి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గరికి ఒక లెటర్ తెచ్చుకోవాలి. ఏంటి? వీళ్ళు దేవుడిని మొక్కొచ్చు అని. ఇట్లా మీరు దేవుడిని మొక్కనీయకపోతేనే కొంతమంది కొన్ని కులాల వాళ్ళు చరిత్ర ఇది కరెక్ట్ కాదు రామరెడ్డి అన్న, ఇది మంచిది. మీరు రామ్మూర్తిని అన్న మాటలు మీకు ఎందుకు? మాట్లాడు మరి, మాట్లాడను. అరే మాట్లాడన్నా, అవకాశం మాట్లాడుతూ మాట్లాడు. పాయింట్ కూర్చోండి మరి, వారి చీరలకు మీరు వెళ్ళండి, వారితోనే పాయింట్ మాట్లాడదు. మీరు హిస్టరీ అంతా తప్పు చెప్పుకుంటూ పోతే నేను హిస్టరీ చూడండి అన్న, మరి నేను గంట చెప్తాను, వారి పర్మిషన్ తీసుకుని నీతో మాట్లాడినాను ఏమన్నా. కాబట్టి మీరు రామ్మూర్తి గారు మాట్లాడిన ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడేటప్పుడు మీరు ఒక వ్యాఖ్య చేసిరు, మరి వారికి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీకు అప్లై అవుతుంది కదా. మనం ఎదుటి వారిని అన్నప్పుడు మనం దాన్ని పాటించాలి. మీరు ఓపికగా మరి ఆపేసేయండి. మరి మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తారు మీరు? తప్పు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మనం. ఏంటి? వీళ్ళు హిందువులే, వీళ్ళు గుళ్ళకి రావచ్చు అని వీళ్ళు పర్మిషన్ ఇచ్చే రోజులకు తీసుకొస్తారు. అందుకే రాహుల్ గాంధీ ఏమన్నారు? భారతదేశ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఉట్టికి చెప్పలే, గిందికి చెప్పారు. మీరు ఇట్లా గుళ్ళల్లోకి రాకుండా మీరు ఇట్లాంటి వేషాలు వేసినందుకే కొన్ని కులాల వారు ఈ మతం నుంచి ఇంకో మతానికి మారిపోయిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గుర్రుగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్టు అన్నగారు మాట్లాడారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఉట్టిగా ఎప్పుడు కూడా మీరు అంటే మా కాంగ్రెస్ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఉట్టిగా ఆన్ ఎయిర్ మాటలు వదిలేస్తారేమో, వాళ్ళు ఒప్పుకుంటారేమో. కానీ కార్తీక్ కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆధారాలు కాగితం పట్టుకొని మాట్లాడాలి. ఉట్టిగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఏదైనా నేను కాగితం పట్టుకొని ఎట్లా మాట్లాడుతానో మీరు కూడా అట్లనే కాగితం పట్టుకొని ఆధారాలు పట్టుకొని మాట్లాడాలి. గుర్రుగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు అన్నారంటారు కదా, నేను మాట్లాడలోపు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వీడియో తీసి చూపెట్టమని చెప్పండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను నాది కంప్లీట్ అయ్యేలోపు ఆ వీడియోని వెతికి దాన్ని చూపెట్టమని చెప్పండి. తర్వాత ఏమంటారు, మేమేదో ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను మేము పోయి కలుస్తున్నాము, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రికి టైం ఇస్తలేరు అంటారు కదా. ఓ పని చేయండి, మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులే కదా, ఈ రాష్ట్ర ప్రజల కోసము ఈ రాష్ట్ర ప్రగతి కోసం మీరు ఒక లెటర్ పెట్టండి రాహుల్ గాంధీ గారికి. అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి టైం ఇస్తలేరు మా ముఖ్యమంత్రి గారికి, మేము మా ముఖ్యమంత్రిని తీసుకొని వస్తాం, మీరు సమయం ఇవ్వండి, మీరు లెటర్ పెట్టండి. ఇప్పుడు వీళ్ళే అంటారు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు కలుస్తలేరు, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని వీళ్ళే అంటారు. మళ్ళీ వీళ్ళేమంటారు, పొద్దున్న లేచి ఏఐసీసీ ఆఫీస్కు రాహుల్ గాంధీ గారు మోకరిల్లుతున్నాడు, ఆయన పోయి సూట్ కేసులు అందిస్తుండు, ఆయన త్వరగా కూర్చుంటున్నాడు వీళ్ళే అంటారు. ఈ రెండిట్లు ఏది కరెక్ట్ మేడం? టైం ఇస్తలేడు అన్నది కరెక్టా, ఈయన పోయి వాళ్ళనే కలుస్తుండ అన్నది కరెక్టా? అయితే ఈరోజు కూడా ఆన్ రికార్డ్ నేను ఒప్పుకుంటా మేడం, మేము ఈ దేశ ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలుస్తాము. అయితే మా ఉద్దేశము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్న ఉద్దేశం మా ఉద్దేశం కాదు. ఏంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఉద్దేశము? నేను చెప్తాలేని మాట, ఈ రాష్ట్ర గడ్డ మీద ప్రధానమంత్రి హోదాలో నిలబడి ఆయనే చెప్పిండు. ఏమని? కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా దగ్గరకు వచ్చిరు, నన్ను బతిమలాడిరు, మళ్ళీ కాలు పట్టుకుంటే పట్టుకుని చూపెట్టానంటారు. కాబట్టి నన్ను చేతులు పట్టుకొని నన్ను బతిమలాడిని, నా కొడుకును ముఖ్యమంత్రి చేయమంటే నేను సహకరించానని చెప్పినా కాబట్టి మా ఇద్దరి మధ్యలో చెడింది అని ఆయనే చెప్పిండు. అది తప్పని ఎందుకు మీరు చెప్తలేరు? ఈ రోజుకు ఆన్ రికార్డ్ 30 జూన్ 2025 నాడు 30 జూన్ అని ఒక్క నిమిషం మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు ఒక టాస్క్ ఇచ్చిన నేను, మీరు ముఖ్యమంత్రి గారు వీడియో వెతికి పెట్టమని చెప్పిన, దయచేసి ఆ టాస్క్ చూడండి. అయితే 30 జూన్ 2025 నాటికి కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట తప్పు అని ఈ రోజు వరకు కూడా అధికారికంగా చెప్తలేరు. వాళ్ళు ఎందుకు చెప్తలేరు అన్నది ప్రశ్న. అయితే
అన్నారు మాట్లాడు కేసీఆర్ గారు లాగా సమాన హక్కుల గురించి వీళ్ళే మాట్లాడాలి. వీళ్ళే ఎస్సీలను అధ్యక్షులను చేసిరు, వీళ్ళే ఎస్సీలను ముఖ్యమంత్రులను చేసిరు, వీళ్ళే ఎస్టీలను అత్యున్నతమైన స్థాయిలో నడిపించారు. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు మేమేదో గొప్పగా చేసాం వాళ్ళు అంటారు. మేము మా పార్టీలో బీసీలను రాష్ట్ర అధ్యక్షులను చేసాం, దేశ అధ్యక్షులను చేసాము, ఎస్సీలను ముఖ్యమంత్రులు చేసాము, ఎస్టీలను ఉన్నతమైన పదవులు. ఎందుకన్నా మీరు బీపీ టాబ్లెట్ తెచ్చండి అమ్మ, ఒక బీపీ టాబ్లెట్ తెచ్చండి. చేసిన వ్యాఖ్యలు గదే అన్న నేను. అందుకేమన్నా ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతారు కానీ మీ సమయం వస్తుంది కదా, మీరు రాసుకోండి. ఇగో పెన్ ఇస్తా, పేపర్ ఇస్తా, రాసుకోండి, మీరు అయిపోతే. ఏమంటున్నా నేను చెప్తా మేడం, ఆయన ప్రశ్న అడిగింది కదా నా టర్న్లో నేను చెప్తా. మళ్ళా ఎందుకు ఆయనకి ఇప్పుడే ఎందుకంత ఊగిపోవడం? ఆయన ప్రశ్న ఇచ్చిన ఆ ప్రశ్నకు నేను ఆధారంతో చెప్తా, నేను ఏదైనా రికార్డ్తో చెప్తా కదా. అయితే ఏంటి కాబట్టి ఏంటంటే సమాన అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిరనడము హాస్యాస్పదం. దయచేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఒకవేళ ఇచ్చినట్లుంటే రికార్డు చూపెట్టి ఆధారం డాక్యుమెంట్ చూపెట్టమని. అయితే ఏమంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకొకరు ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన నాయకులు అయినరు, వాళ్ళు కుటుంబ పార్టీ దాని కోవాలకు రారు అన్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఎంపీగా గెలవలేదా? రాజ్యసభలు ఉన్నారా? ప్రియాంక గాంధీ గారు ఎంపీగా గెలవలేదా? రాజ్యసభలు ఉన్నారా? ఇప్పుడు ఆయన అన్నాడు, రామ్మూర్తి గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఓట్లు వేస్తే గెలిచిరు, ఆయన కుటుంబ పార్టీలకు మేము రాము అని ఇంతకుముందు అన్నాడు. దాంట్లోనే బీజేపీని ఉదాహరించారు. బీసీసీఐకి సంబంధించి అధ్యక్ష పదవి నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీని అన్నారు తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీని అనలేదు. ఏదైనా సరే ఇప్పుడు ఆరాలకు రాము, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదండి. ఎన్నుకుంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అయితే అయితే కాంగ్రెస్ పార్టీ లాగా కాదు అని అన్నారు. రాహుల్ గాంధీ పేరు ఎత్తకపోయినా కాంగ్రెస్ పార్టీ లాగా కాదని అన్నారు ఆయన. కాబట్టి ఏంటంటే వారికైతే సూత్రము మాకైతే ఆత్రం అన్నట్టు వారు వ్యవహరిస్తే మంచిది కాదు. అయితే ఏంటి ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేడం అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాస్తవం. దాన్ని మనము కొంత లోతుకి అనాలిసిస్ చేస్తే మాత్రం అర్థం కాని విషయం. అయితే ఏంటి ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఏది మంచిదన్న ఇప్పుడు ఎనాలిసిస్ అందుకంటే హిస్టరీకి పోతే చాలా దూరం పోతుంది. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 1 ఇస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు 2 ఇస్తామన్నారంట, వాళ్ళు 2 ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3 ఇస్తామన్నారంట. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారంట. వారి మేనిఫెస్టో వాళ్ళ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, మీకు పంపిస్తాం, మీ ద్వారా వారికి పంపించండి. అయితే మేము రైతు బీమా తరహాలో రాష్ట్రంలో 5 లక్షలకు 93 లక్షలకు వాళ్ళు ఇస్తామన్నారు. అయితే ఏంది మేము 2500 ఇస్తామని చెప్పినాం మహిళలకు. వాళ్ళు ఏమన్నారు, అర్హులైన మహిళలకు 3000 రూపాయలు జీవన భృతి అన్నారు. మేము 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచుతామంటే వాళ్ళు 15 లక్షలకు పెంచారు. మేము 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే వాళ్ళు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మేమేంది రైతు పెట్టుబడికి మేము 15,000 ఇస్తామంటే వాళ్ళు 16,000 ఇస్తామన్నారు. మేము పెన్షన్లు 4,000 ఇస్తామంటే వాళ్ళు 5,016 రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఇట్లా మేమేమి ఎక్కువ చెప్పలేదు, మేము తక్కువనే చెప్పినా, మాకన్నా ఎక్కువ చెప్పినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మలేదు, విశ్వసించలేదు. అయితే ఈ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు రామ్మూర్తి అన్న నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేసినావు అనుకో, ఇది నీకు భావ్యం కాదు, మంచిది కూడా కాదు. నీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని చూడాలి గంతే. మీ ఇట్లా రన్నింగ్ కామెంట్ వేసావు అనుకో నువ్వు చర్చలో వేస్ట్. రేపు పొద్దున్న రాజకీయాలు ఎప్పుడు ఎదుగవు తెలుసా? నువ్వు రాజకీయాల్లో ఎప్పుడు ఎదుగవు, గట్లనే ఉంటావు కార్యకర్తలాగా ఎప్పుడు గట్లనే రూమ్ లోనే ఉంటావు, ఎప్పుడు పైకి రావు రాజకీయాల్లో నువ్వు ఎప్పుడు పైకి రావు, ఇంకా గట్లనే ఉంటావు. అర్థమైందా? రాజకీయాలు నువ్వు పైకి రావాలంటే ఓపిక, సహనం, వినడం నేర్చుకోవాలి. సబ్జెక్టు పేపర్ పట్టుకొని మాట్లాడడం నేర్చుకో. నీ మిత్రునిగా శ్రేయోభిలాషిగా చెప్తున్నా, బంజయ్యగా మళ్ళీ మాట్లాడిన బాధపడతావు. అయితే మేడం నువ్వు అడుగుతారే గమ్మునుండి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఆగురాదు ఆగు మళ్ళా ఎందుకు ఆల్రెడీ ఒక విషయం అడిగిర్రు ఆయన, ఏదైతే మీరు ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక విషయం అడిగిన సూటిగానే అడిగిన చెప్పాడు, మా నాయకులే నా మీద గురుగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారంటే ఆ వీడియో ఉంటే చూపించండి అంటారు. చెప్పండి ఏం అడిగినారు, నన్ను ఏం అడిగిండు?
అదే సరిగా వినలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత పార్టీలో మా పార్టీ నాయకులే నా మీద గుర్రుగా ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అని మీరు ఏదైతే అన్నారో ఆ వీడియో ఉంటే చూపించండి. ఆ రికార్డ్ మొత్తం చూడండి నేను మాట్లాడింది. ఇప్పుడు ఈ మన సంభాషణలో ఈ మాట ఉంటే నేను దానికి దేనికంటే అనుకుంటా. నేను అది మాట్లాడలేదు, నేను ఆ మాటే మాట్లాడలేదు. మీరు మీరే చెప్పండి అమ్మా. ఎవరు సృష్టించినా వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. నేను ఆ మాట అనలేదు. అవసరమైతే నా రికార్డ్ మొత్తం పరిశీలించండి. ఇక పీసీఆర్ చెప్పి దాన్ని ప్లే చేయమనండి. ఇక ఎందుకే నేను ఏమంటా అంటే రామ్మూర్తి గారి విషయంలో అందుకే ఏమైతుంది అంటే ఒక చర్చలో ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే రామ్మూర్తి గారు చర్చను ఫాలో గారు. రామ్మూర్తి గారు ఏం చేస్తారంటే ఇంకో ఫోన్ పెట్టుకొని కేసీఆర్వి కేటీఆర్వి వీడియోలు ఫాలో అవుతారు. వాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అదే చర్చను ఫాలో గారు. ఇప్పుడు ఆయన అన్న మాటనే ఆయన మర్చిపోయి మళ్ళీ నేను అనలేదు అని అంటే దేనికంటే దానికి సిద్ధమని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే ఏం చేస్తారు? జీవితంలో చర్చలో పాల్గొనకుండా ఛాలెంజ్ తీసుకుంటారా? అడగండి. స్టూడియోకి ఎప్పుడు వచ్చినా కూడా ఆధారాలతో వచ్చిన పేపర్ కూడా పట్టుకుని వచ్చినా మీరు కూడా చూసింది. ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను ఆధార్ లేదు మాట్లాడను. నేను ఇది మాట మాట్లాడలేదు. అవసరమైతే ఆయన ఎవరైతే సృష్టించాలో ఎవరైతే మాట్లాడో వాళ్ళకి సమాధానం చెప్పాను. దానికి అభ్యంతరం లేదు. నేను రిక్వెస్ట్ చేస్తాను పీసీఆర్ గారిని తీసి చూపెట్టండి. ఆయనకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎప్పుడు జీవితంలో డిబేట్లలో కూర్చోనని చెప్పమనండి. ఎందుకు అన్న ఇగో రామ్మూర్తి అన్న వదిలేసే అన్న వదిలేసి నేను మాట్లాడలేదని చెప్తున్నా కదా. ఎందుకు నీకు అవసరమైతే వాళ్ళు పీసీఆర్ ప్లే చేయమను. వదిలే అన్నాను, నువ్వు వదిలేసాయి. అయితే ఈ రోజు రాష్ట్రం మాట్లాడలేదంటే మరి వదిలేసేయంటది. నువ్వు నాకు అర్థం. ఈ రోజు రాష్ట్రంలో నా మీద నువ్వు జాలి చూసుకోవాల్సిన అవసరం లేదు. విన్నావా? నేను ఏది మాట్లాడినా అని చెప్తా. బరాబర్ చెప్తా దానికి సమాధానం. అరే తెలుగుందా అన్న నీకేమన్నా? మనిషివేనా నువ్వు? అసలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. నేను తిట్టిందా? ఇదే మాట సోయిన మాట మాట్లాడు. మనిషివైనా మాట్లాడుతూ అరే ఉన్నా మేము మాట్లాడద్దా? నీకు నోటితో బాగున్నది మంచిది కాదు. అది తీరుస్తుందా నీకు? తీరుస్తుందా? తీరుస్తా. కార్తిక్ గారు రామూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. కార్తిక్ గారు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు గమ్మున ఉండాలి అంతేగా. ఆయన అనలేదు తిట్లు బంద్ అయ్యి నువ్వు ఆ క్యారెక్టర్ మంచిగా ఇంకో స్టూడియో విలువ. నేను అయితే మేడం ఈరోజు రాష్ట్రంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏంటి? పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి ఇక్కడ ఆపాదిస్తున్నారు. ఎందుకు ఆపాదిస్తున్నారు? ఎందుకు మీరు రాష్ట్రంలో అలజడిలు సృష్టిస్తున్నారు? వాళ్ళెవరో రపారపానంటే మీరు ఈడొచ్చి పోస్టర్లు పట్టుకొని రపారపా అని వాళ్ళేదో స్టూడియోల మీద జర్నలిస్టుల మీద దాడులు చేస్తే ఈరోజు మీరు వచ్చి స్టూడియోల మీద జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారి పైన ఉత్తమ్ గారి పైన ఓ ప్రముఖమైనటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ఛానల్ వార్తలు టెలికాస్ట్ చేయలేదా? టెలికాస్ట్ చేసినప్పుడు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. ఏంటి? ఈయన భూత పురాణము రేవంత్ రెడ్డి గారి భూత పురాణము వినిపించలేదా? జర్నలిస్టులను ఎట్లా మాట్లాడిండో వినలేదా అని అన్నారు. అయితే నేను ఒక విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. నాకు కొంచెం అంటే ఈ విషయంలో మాత్రం నాకు ఎగ్జామ్షన్లో టైం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? ఎస్ ఇట్లాంటి భాష మాట్లాడింది కదా. ఈ మాటలను ఎవరిని అన్నాడు? యాజమాన్యాన్ని అన్నాడు. జర్నలిస్ట్ అని అన్నాడా? ఆయన మాట్లాడుకుంటూ కూడా ఏమన్నాడు? నేను జర్నలిస్టులను అంటలేను, చాలామంది జర్నలిస్టులు నాకు వ్యక్తిగతంగా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను జర్నలిస్టులు అంటున్నాను, ఆ యాజమాన్యం గురించి మాట్లాడుతున్నా అని చాలా క్లారిటీతో చెప్పారు. కానీ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోవటాన్ని మీరు ముద్ర వేయలేదా? బట్టి గారు అమ్ముడు పోయిండ్రని మీరు వార్తలు చెప్పలేదా? సంపత్ కుమార్ గారు సంచులు అందుకపోయారని మీరు వార్తలు చెప్పలేదా? ఆ రోజు ఏ రోజు అన్న రాష్ట్రంలో ఇట్లాంటి మీడియా సంస్థల మీద దాడులు చేయడం కానీ జరగడం కానీ మీరు ఎప్పుడైనా పరిస్థితులు చూసిరా? ఈరోజు మహా న్యూస్ అనే ఒక ఛానల్ పైన ప్రత్యేకంగా వీళ్ళు దాడి చేయాల్సిన కారణం ఏమొచ్చింది తెలుసా మేడం? ఎందుకు దాడి చేసినారు తెలుసా? వీళ్ళు ప్రత్యేకంగా దాడి చేయడానికి కారణం ఏంది అంటే వారు మాట్లాడుకుంటూ ఒక విషయాలు మాట్లాడు. చాలా మందితో పోల్చుకుంటే ఆయన ఒక జెడ్పీటీసీగా గెలిచి ఏబీవీపీలో పనిచేశారు, తర్వాత జెడ్పీటీసీగా గెలిచారు ఇండిపెండెంట్గా. అంటే రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగా మంచిగా మాట్లాడారన్న ఒకే ఒక కారణంతో ఆ ఛానల్ మీద దాడి చేసి బాల్క సుమన్ గారు వచ్చి ఏమంటారు?
మేము అడవుల్లో పోవాలా, మేము ఇక్కడ ఉండొద్దా ఆ అని ఛానల్ అంటారు. ఆ ఛానల్ వాళ్ళు పెట్టిన thumbnails అవి ఆ కనిపించలేదా? thumbnails ఆ thumbnails కనిపించలేదా? మేడం వాటిని ఒక్క support నిమిషం చేసుకోవడం. ఇప్పుడు ఇదే వేదిక ఇదే ఎల్లుండి మీ మీద అవుతుంది, మీరు కూడా దాడి చేస్తారు. రేవంత్ రెడ్డి మీద కూడా రేపు ఆ విధంగానే ప్రచారం చేయొచ్చు, అది కరెక్ట్ కాదు. పోలీసులు ఏదో స్ట్రిక్ట్ ఉన్నది. ఇప్పుడు ఏమనాలి చెప్పండి మేడం, ఆయన ఏమనాలి ఇప్పుడు? ఆయన చర్చ ఫాలో కాడు, నేను ఏమనాలి చెప్పండి? మళ్ళీ అంటేనేమో బాధపడతాడు, ఫీల్ అవుతాడు. దయచేసి మేడం వద్దు, ఇట్లాంటిది వద్దు దయచేసి. ఆయన మ్యూట్ లో పెట్టండి, నా సమయం అయిపోయేవరకు మ్యూట్ లో పెట్టండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ స్క్రాప్ అది. ఇప్పుడు అసలు ఆ అంశం కూడా మనకు లేదు చెప్పాలి, ఇది రాష్ట్ర ప్రజల గురించి లేదు, దానికి రిలేటెడ్ కాబట్టే చెప్తున్నా మేడం. నేను ఎప్పుడు టాపిక్ డైవర్ట్ కాదు, నేను రిలేటెడ్ కాబట్టే చెప్తున్నా. అయితే ఆయన ఆపండి మేడం ప్లీజ్, ఆయన దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఇది స్క్రాప్ మేడం, ఇది మీకు దయచేసి బీఆర్ఎస్ పార్టీలో మేధావులు లేరంటే నేనన్నా నంబర్లు ఇస్తాను మీకు. మాట్లాడడం అది ఆ విధంగా thumbnails పెట్టడం తప్పు, అది కరెక్ట్ కాదు. అరే ఊకోరా నాయన, తప్పుగా భావించి వాళ్ళు కూడా తప్పుగా భావించి వాళ్ళు తీసేసిల్లు. దాని గురించి మళ్ళా మాట్లాడి ఎందుకు ఇదంతా? వాళ్ళు తీసేసిల్లు, మన వీడియోస్ అన్ని తీసేసిల్లు. అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. తప్పు కాకపోతే ఎందుకు తీసేసుకోరు? అట్లే రేవంత్ రెడ్డి గారిని పొగిడినందుకు కాదు, వాళ్ళు రాంగ్ thumbnails ఆ ప్రశ్న మీరు అడుగుతారు కదా, మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టే కదా, మరి ఎందుకు ఆయన అన్ని మీడియా సరే రామూర్తి గారు మళ్ళీ ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. మనకి చాలా టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన మ్యూట్ లో పెట్టండి మేడం. వద్దు, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడకపోవడాన్ని నేర్పియండి ఆయనకు ఫస్ట్. అయితే లేదు మేడం, నేను రిలేటెడ్ చెప్తున్నా. నేను ఎందుకు ఈ విషయం చెప్పినా అనేది ఒక్క నిమిషంలో కంప్లీట్ చేసి చెప్తాను నేను ఎందుకు చెప్తున్నాను. అయితే thumbnails అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక పైనే మేము మాట్లాడినప్పుడు కొన్ని రిలేటెడ్గా మీరు thumbnail పెడతారు, కానీ అందులో కంటెంట్ వేరు ఉంటుంది. అంటే కంటెంట్ అంటే ఒక దగ్గర ఉన్న పదాన్ని ఇంకో పదాన్ని దాన్ని లైన్ చేసి పెడతారు. అంత మాత్రాన మీరు కేవలం thumbnail పెడితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? యాజమాన్యాన్ని తిట్టిండ్రు, యాజమాన్యం పైన ప్రెస్ మీట్ మాట్లాడారు, యాజమాన్యం పైన కంప్లైంట్ ఇచ్చారు. దాడులేంది మేడం? అంటే మీడియా వ్యవస్థలపైన దాడులు చేస్తారా మీరు? అంటే ఒక thumbnail పెడితే మేము కొట్టే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఈరోజు రప్పరప్ప వేసేసాబట్టి ఎవరు చేస్తారు సార్ మీరు రప్పరప్ప? 10 ఏళ్ళు మీరు రప్పరప్ప వేసారు, అందుకే ప్రజలు తీసుకుపోయి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఈరోజు మేము రప్పరప్ప వేసామని. కాబట్టి ఈ సంస్కృతి జర్నలిస్టుల పైన మీరు thumbnail పెట్టిరు అనుకోండి, మీకు బాధ అనిపించింది, తప్పు అనిపించింది, ఈ రాష్ట్రంలో కోర్టులు ఉన్నాయి కదా, పోయి ఒక అఫిడవిట్ దాఖలు చేయండి. కానీ దాడులు చేయడం ఏంటి జర్నలిస్టుల పైన? నేను అదే అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అశాంతికి అహింసకు తావు లేకుండా మేము పాలన చేస్తున్నాం. చేసేదాన్ని ఈరోజు దాన్ని సహించలేనటువంటి పక్కనున్నటువంటి కూటమి పార్టీ, ఈడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ ఏంది అంటే ఏదో ఒక రకంగా దీన్ని మొత్తానికి విధ్వంసం చేసి మనం ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈరోజు చంద్రశేఖరరావు గారికి గురువు గారు అయినటువంటి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, వీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచన మేరకే ఈరోజు బీజేపీ పార్టీలో రామచంద్రరావు గారికి ఎన్నిక జరుగుతుందన్నమాట నిజము. ఎందుకు అరవింద్ గారి పేరు రాలేదా? ఎందుకు ఈటల రాజేందర్ గారిని ఆ రోజు మీరు పార్టీలోకి తీసుకునేటప్పుడు మీరు ఆయనకు చేసిన ప్రామిస్ లేంది? మీరు ప్రామిస్ లేంది? మీరు చేసిన మేడం ఇంటరప్షన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? మన గురించి నిజాలు బయటికి వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితులు మాత్రమే వస్తాయి. ఏమంటే తట్టుకోలేనప్పుడు మాత్రమే వస్తాయి. అయితే ఈ రోజు రాష్ట్రంలో ఏబీపీ బీజేపీ ఉన్నాడు, కాంగ్రెస్ ఎక్కడ బీఆర్ఎస్ వచ్చిందా? అవును, మహేశ్వరరెడ్డి ఎన్ని పార్టీలు మార్చారు? మహేశ్వరరెడ్డి ఎన్ని పార్టీలు మార్చిండు? మహేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి ఎన్ని మార్చిండు? అన్నీ మార్చిండు. రామరెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారో ఆయన ఇందాకే రీజన్ చెప్పారు. ఫ్లోర్ లీడర్ గా ఎవరికి రెండోసారి ఎన్నికైన వ్యక్తి మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ టైం ఎన్నికయ్యారు కాబట్టి రెండోసారి కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఏమంటూ మీరు గాంధీ సభలో పనిచేయడం పనిచేయడు. కోమటిరెడ్డి మీరు గాంధీ మీద కాదు పనిచేయడం లేరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు. వారు 15 నిమిషాలు మాట్లాడిండ్రు, చంద్రశేఖరరావు గారి
సూచన మేరకు ఈరోజు కాదు. మా పార్టీ నాయకుల ఎన్నిక దిక్కలను జరుగుతుంది మేము కాబట్టి పార్టీ ఖాతా వీళ్ళు నుంచి కూటమిలో వస్తున్నారు. నేను అందుకే మా చెప్పినా, పార్టీ మీరు ఈ విషయాన్ని లైబ్రరీలో ముఖ్య పెట్టుకోండి. నాయకుడిని 2 సంవత్సరాల 8 బాగా నెలల్లో పూర్తి వీళ్ళంతా కూటమికి వస్తారు. కూటమికి వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు పార్టీ బీజేపీ ఓడగొట్టే ఉంటే ప్రయత్నం చేసి అట్లనే ఉంది. చిత్తుగా వీళ్ళు ఓడిపోతారు. ఈ రోజు ఆ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి పార్టీ ఎట్లుందో తెలుసా మేడం? ఓడిపోయింది ఎవరు? ఇతర పార్టీలలో ఎన్ని సీట్లు? ఇందిరమ్మ కాంగ్రెస్ ఇచ్చినందుకు ఒక్క నిమిషం. మేడం మూడు రాష్ట్రాల అధికారులు సస్పెండ్ చేసి మేము వీళ్ళ 17 రాష్ట్రాలు ఉన్నాం. వీళ్ళ వీళ్ళు చరిత్రలో మూడు రాష్ట్రాల అధికారులు. ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు మమ్మల్ని తీసుకున్నందుకు తప్పుతారా? పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేసి పడేస్తున్నారు. ఆయన వీళ్ళ పంపిన చరిత్ర ఎమర్జెన్సీ లేవు. గురించి ఆయన కూడా మీకు పంపినది సరే, సరే. ఎమర్జెన్సీ కాబట్టి విషయం. రామరెడ్డి గారు. దేశంలో ఎమర్జెన్సీ ఎవరు అదో, పెట్టిండ్రు? రాజ్యాంగాన్ని ఆయన ఏం ఎవరు మాట్లాడుతున్నారో చేసిండ్రు? నాకు అర్థమవుతలేదు. రాజ్యాంగం డ్రామాలు నేను ఎవరు చెప్తున్నారు? మాట్లాడేదాన్ని మరి వింటలేడు. చెప్తాను ఆయన మరి. బీపీ వస్తుంది. కాదు, ఆయనకు బీపీ టాబ్లెట్ కేసీఆర్ వేసి చెప్తున్నావు, దయచేసి బీపీ లేదని మంచినీళ్ళని కేసీఆర్ ఆయనకు చెప్తున్నావు. ఆల్రెడీ బండి సంజయ్ గారు చెప్పిను ఈ ఫాల్తు మాటలని చంద్రబాబు చెప్తే రామచంద్ర గారు ఫాల్తు మాటలని అన్న, బండి సంజయ్ గారు వెంటనే అన్నారు. ఇంకేం మరి కావాలి? ఆయన ఎందుకు అలాంటి తీసేశారు? ఫాల్తు మాటలు పెట్టద్దు. బండి సంజయ్ గారు ఎందుకు తీసేశారు చెప్పమనండి. కార్తిక్ గారు ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ జగన్ కి సపోర్ట్ చేశారు, వైసీపీని గెలిపించడానికి టీడీపీని ఓడగొట్టారు. ఇవన్నీ మీరే మాట్లాడారు కదా. మళ్ళీ వాళ్ళు ఓకే వచ్చేటప్పటికి మేడం. మాత్రం కరెక్ట్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు చంద్రశేఖరరావు గారు అయ్యారు. అవును. చంద్రశేఖరరావు గారు చెప్తే అయితే రామచంద్రరావు గారిని అధ్యక్షుడు నో చేశారు. మేడం మీరు అడిగిన దానికి నేను సూటిగా సమాధానం చెప్తా. అయితే చంద్రశేఖరరావు గారి సూత్రం ఎప్పుడైనా ఎట్లుంటా అంటే శత్రువు ప్లస్ శత్రువు ఈజ్వల్ టు మిత్రుడు. ఆయనకి ఇక్కడ అని మీకు అనుకూలంగా మార్చుకున్నారు. అనుకూలమే ఉంది మేడం. ఇదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిమిషం అన్న, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా కలవకుండా చంద్రశేఖరరావు లెక్కలకు తీసుకున్నాడా? రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నాడు ఆయన ఇదే డిబేట్ లో? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి బిర్యానీ నేను దాని అవసరాలు చెప్తా. దాని అవసరాలు చెప్తున్నా మేడం. మాట్లాడుకున్నారని మీరేగా చెప్పారు అప్పుడు. అది ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు కానీ ముఖ్యమంత్రి కాకముందు తెచ్చిందా? ఎందుకు మరి? ఇంత ప్రేమ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, కేసీఆర్ గారికి ఇంత ప్రేమ ఉంది కదా. మరి చండీ యాగానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిచిరు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు? ఎందుకు పిలవలేదు మేడం? ఇంత ప్రేమ ఉంది ఆయన, ఎందుకు పిలవలేదు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం లేదు కాబట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం ఉంది కాబట్టి చండీ యాగానికి పిలిచాడు. అయితే ఒక విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో చెడింది. ఎవరికి? గురువు గారికి శిష్యు గారికి, గురువుకు శిష్యుకి ఇద్దరు కూడా చెడింది. ఎందుకు అంత వేస్ట్ ఇదంతా? ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మరి చంద్రబాబు నాయుడును ఏదైతే దావోస్లో ఇద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు, ఇద్దరు ఒకటే బిర్యానీ తిన్నారు, ఒకటే పల్లెంలో తిన్నారు. అదే విధంగా వాళ్ళు రాష్ట్రం కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ ఇది ఎక్కడ కదా అండి? ఇరు రాష్ట్రాలు మంచి కూడా అనుకుంటాం, మిగులు వాడుకోమని అంతే తప్ప కానీ హక్కు రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పిండు, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా, చంద్రబాబు కాలేజీలో చదువుకున్నా, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, ఆర్ఎస్ఎస్ హై స్కూల్ చదువుకున్నా అని చెప్పుకుంటూ కానీ మా రామచంద్రరావు గారు చాలా టైం అయింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మ్యూట్ చేయండి మేడం ప్లీజ్, టైం వేస్ట్ అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడికి చంద్రశేఖరరావు గారికి చెడింది. చెడినప్పుడు ఏంది? ఆయన బాగా వెతికిండు. ఇప్పుడు ఈయన నాకు శత్రువు అయ్యిండు, ఈ శత్రువుని ఎట్లా ఢీ కొట్టాలి, నేను ఒంటరిగా ఢీ కొట్టలేను కాబట్టి జగన్ పోయి ఆలింగనం చేస్తుండు. ఎప్పుడు ఆలింగనం చేసుకుండు? చంద్రబాబు నాయుడు నువ్వేం చెప్పేది? డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తాడు కదా, ఇక నువ్వేం చెప్పేది? కాదు, ఇంకొకటి చంద్రబాబుకు కేసీఆర్ మంచిగుందా ఇప్పుడు? చంద్రబాబు కేసీఆర్ మంచిగుందా ఇప్పుడు? వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారు. ఇప్పుడు మంచుకున్నారు కాబట్టి ఈ దాడులన్నీ వ్యవస్థలన్నీ ఏమంటున్నా. ఇప్పుడు ఆయన ఒక ఆయన పక్కన ఎర్ర బుక్ రాస్తా అన్నాడు, ఇప్పుడు ఈమె వచ్చి నేను పింక్ బుక్ రాస్తా అన్నది. మరి ఆ పింక్ బుక్ ఏమైంది? ఈ పింకులు చెప్పాలి మళ్ళా. ఆయన ఎర్ర ఇప్పుడు ఎవరెవరికి ఆదర్శంగా అసలు తప్పటంటే దయ్యాలు ఎక్కడున్నాయి? బీఆర్ఎస్ లో దయ్యాలు ఎవరెవరు? కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్న దయ్యాలు ఎవరు? కవిత చెప్పింది కదా, ఇవన్నీ ఎటో పోతుంది. కవిత చెప్పిన దయ్యాలు ఎవరెవరు? జగ్గయ్య గారు ఫైనల్ గా మీరు చెప్పండి. సరే, రాజాసింగ్ గారికి రాజీనామా గురించి మాట్లాడుకుందాం.